నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్ వార్తాపత్రికల వార్తా విశ్లేషణకు స్వాగతం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ముందుగా మహాదినపత్రికలో ఎప్పట్లనే ఏం ప్రచురించారో చూద్దాం. భారత్ గొప్ప దేశం, నరక కోపం వివాదం తర్వాత భారత్పై ట్రంప్ ప్రశంసలు. మరి వివాదం తర్వాత మరి మొత్తం బాధపడితే కానీ ఆ తర్వాత ఏదో తెలవదు అన్నట్టుగా ఒక కవిత చెప్పినట్టుగా, ఒక రైటర్ చెప్పినట్టుగా ట్రంప్ వ్యాఖ్యలు ఉంటాయి. దాని గురించి ఏం మాట్లాడాడో చూద్దాం. ఇక ప్రతి నెల కొలువుల జాతర సన్నద్ధమవుతున్న టీజీపీఎస్సీ త్వరలోనే 205 పోస్టుల భర్తీకి చర్యలు కానున్నాయని కూడా మరి దీనిలో ప్రచురించారు. ఇక అనకాపల్లిలో సోలార్ విప్లవం 5,400 కోట్లతో రెన్యూ మెగా ప్రాజెక్ట్. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఏపీ అడుగులు. 6.5 గిగావాట్ల సోలార్ ప్లాంట్తో సరికొత్త రికార్డు. యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు. రెన్యూ మెగా ప్లాంట్కు భూమి పూజ చేస్తున్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా అంతటా కవిత చర్చే. కొత్త పార్టీ ప్రభావం ఎంత, కవిత దమ్ము, ఆత్మస్థైర్యంపై నేతల్లో భారీ అంచనాలు. టీజేపీ పీఆర్పీ అంత పవర్ఫులా లేదా టీజేఎస్ వైఎస్ఆర్సీపీలా ఉంటుందా? లెక్కలు అంచనాల్లో రాజకీయ పెద్దలున్నారు. మరి దాని గురించి కూడా ఒకరికొకరు సమీకరించుకుంటున్నారని కూడా ప్రచురించారు. ఇక నిప్పుల కొలిమిలాగా తెలంగాణ నేటి నుంచి హీట్ వేవ్ 2.0 ప్రకంపనలు. వడగండ్ల వానలు వర్సెస్ మండుతున్న ఎండలు. 45 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు. అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రచురించారు. ఇక రేవంత్ కేబినెట్ భరోసా. ఆర్టీసీ కార్మికులకు చర్చల ఆహ్వానం. మంత్రుల జీతాల్లో 50% కోత. మరి బకాయిల క్లియరెన్స్కు గ్రీన్ సిగ్నల్ అండగా ఉంటాం. ఆత్మహత్యలు వద్దు. 14,200 కోట్ల బకాయిలు చెల్లింపునకు కసరత్తు. సహకార సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ఆర్టీసీ సమ్మె ఉధృతం. కార్మికుల ఆత్మాహుతి యత్నాలు. కదిలిన ప్రభుత్వ యంత్రాంగం. సమ్మెపై స్పందించిన సీఎం రేవంత్ తొందరపడవద్దని విజ్ఞప్తి. నేడు డిప్యూటీ సీఎంతో కార్మిక నేతల భేటీ ఉందని కూడా మరి దీనిలో ప్రచురించారు. ప్రధానంగా చూసుకుందాం. ముందుగా ఆర్టీసీ సమ్మె ఉధృతం. కార్మికుల ఆత్మహత్యాయత్నాలు. కదిలిన ప్రభుత్వ యంత్రాంగం. ఆర్టీసీ సమ్మెపై కార్మికులతో మాట్లాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను ఆదేశించారు. శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని మంత్రుల బృందం కార్మిక సంఘాలతో చర్చలు మరి జరపనుంది. గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సమ్మెపై ప్రధానంగా చర్చించిన మంత్రివర్గం సమ్మెకు ఏదోలా ముగింపు పలకాన్ని నిర్ణయించింది. నర్సంపేట, నల్గొండ ఘటనలపై కేబినెట్లో ప్రస్తావన రావడంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టి పెట్టిందని సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు ఆర్టీసీ కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాలని ఆదేశించారు. కార్మికుల సమస్యపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 2వ రోజు కొనసాగుతోంది. పలు చోట్ల ఉద్యోగులు నిరసన కూడా చేపట్టారు. సో ఈ రకంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె జరిగింది. ఆర్టీసీ సమ్మె ఉధృతమైతే అయ్యింది. దీని మీద రేవంత్ రెడ్డి అయితే చెప్పారు, మీరు ఎటువంటి నిర్ణయాలు ముందు తీసుకోవద్దు అని చెప్పారు. దీని గురించి మరికొంత కూలంకుషంగా చూద్దాం. ఓవరాల్గా మనకి అర్థమైతే అయ్యింది. ఓవరాల్గా ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి అయితే చెప్పారు, మీరు తొందరపడవద్దు అని అయితే చెప్పారు. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, రేవంత్ కేబినెట్ భరోసా. ఆర్టీసీ కార్మికులకు చర్చల ఆహ్వానం అని మరి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె, ఉద్యోగులకు బకాయిలు చెల్లింపుల వంటి కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. కేబినెట్ సమావేశంలో కాళేశ్వరంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టులో అవకతవకలపై సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు ఢిల్లీకి వెళ్లి సిబిఐ డైరెక్టర్ని కలవబోతున్నారు. హైకోర్టు తీర్పుపై అడ్వకేట్ జనరల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా మరి సమాచారం అయితే అందుతుంది. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఎలాంటి ఊరట లభించలేదని, కేవలం ఐఏఎస్ అధికారుల కమిషన్ వ్యాఖ్యలు సరికావని మాత్రమే చెప్పిందన్నారు. అలాగే నోటీసులు అందించే విధానంపై మాత్రమే విభేదించిందన్నారు. సిబిఐ విచారణ మరి
కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రులకు సూచించారు. ఇక సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సమ్మెను వెంటనే విరమించాలని కార్మికులను కేబినెట్ విజ్ఞప్తి చేసింది. కార్మికులు సంయమనం పాటించాలని, సమస్యలను పరిష్కరించాలని సానుకూల వైఖరితోనే ప్రభుత్వ అధికారులు కమిటీ వేసిందని పేర్కొంది. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారథ్యంలో చర్చకు రావాలని సంఘాలను కోరింది. అవసరమైతే మంత్రుల జీతాల్లో 50% కోత కూడా విధించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మా చిత్తశుద్ధిని మీరు గ్రహించండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేయడం అయితే జరిగింది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని అయితే తెలియజేశారు. ఇక నిప్పుల కొలిమిలాగా తెలంగాణ నేటి నుంచి హీట్ వేవ్ 2.0 ప్రకటనలు. వడగండ్ల వానలు వర్సెస్ ముదురుతున్న ఎండలు. అక్కడక్కడ ఎండలు ఉంటుంటే సాయంత్రం అయ్యేటప్పటికి వడగండ్ల వాన పరిస్థితి వస్తుంది. తెలంగాణ రాష్ట్రం మరోమారు ప్రకృతి వైపరీత్యాల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఒకవైపు అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వాతావరణం అస్థిరంగా మారుతుంటే మరోవైపు ప్రాణాంతకమైన ఎండలు రాష్ట్ర ప్రజలను భయపెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సివియర్ హీట్ వేవ్ 2.0 ప్రారంభం కానుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ 24 నుంచి 29 వరకు సుమారుగా 5 రోజుల పాటు రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపించనుందని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల సెల్సియస్ తాకే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ తీవ్రమైన ఎండల ప్రభావం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళ బయటకు రావడం చాలా ప్రామాణికమని చెప్తున్నారు. మరి హెచ్చరికలు కూడా వెలువెత్తుతున్నాయి. అగ్నిగుండం కానున్న జిల్లాలు. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే రెడ్ మార్క్ చేసిన జిల్లాలో ఎండ తీవ్రత బీభత్సంగా ఉందని, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉన్నాయని, కాబట్టి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా నేడు వడగండ్ల బీభత్సం అప్రమత్తమైన అధికార యంత్రాంగం. ప్రస్తుత వాతావరణ విషయానికి వస్తే గురువారం సాయంత్రం హైదరాబాద్లో నేరేడ్మెట్, మల్కాజ్గిరి, కాప్రా, అల్వాల్, యాప్రాల్, ఉప్పల్ వంటి పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల వడగండ్ల వాన కూడా పడే సూచనలు ఉన్నాయని జిల్లాల వారీగా పరిశీలిస్తే మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో రాబోయే కొద్ది గంటల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కూడా పడనున్నాయి. ఓవైపు వర్షాలు, ఓవైపు ఎండల యొక్క తీవ్రత బట్టి వాతావరణ సమతుల్యత దెబ్బతింది అని మనకి అర్థం చేసుకోవచ్చు. దీని గురించి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రచురించడం అయితే జరిగింది. వాతావరణ శాఖ తెలియచేయడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా చూసుకుంటే రికార్డుల పోలింగ్. బెంగాల్లో ఓట్ల జాతర. తమిళనాట ప్రభంజనం. 91.46%తో చరిత్ర సృష్టించిన బెంగాలీ ఓటరు. తమిళనాడులో 84.41% రికార్డు పోలింగ్. కిలోమీటర్ల మేర బార్లు, అర్ధరాత్రి దాకా క్యూ లైన్లు. తమిళనాడులో ఓటింగ్పై విజయ్ ఎఫెక్ట్. తరలివచ్చిన తారాలోకం. తమిళనాడులో డిఎంకే కూటమి, బెంగాల్లో హోరాహోరీ అంటున్న ట్రెండ్స్. మరి ఓవరాల్గా చూసుకుంటే తమిళనాడు రాజకీయాలు ఒకంత ఆసక్తికరంగా మారాయి. ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా ఎక్కువ స్థాయిలో ఓటింగ్ జరిగింది అంటే అది ప్రభుత్వానికి తీరని దెబ్బ తగలబోతుంది అని మరి అందరికీ కూడా అర్థమవుతుంది ఉంటుంది. అది చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. కాబట్టి ఎక్కువ ఓటింగ్ ఉంటే మాత్రం పరిపాలన అప్పటి వరకు పరిపాలించిన ప్రభుత్వానికి వ్యతిరేకతగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక బెంగాల్, తమిళనాడు ఓటర్లు చైతన్యం చాటారు. బెంగాల్లో ఏం చెప్తే దేశం అది అనుసరిస్తుందని నానుడు ఉండేది. ఇప్పుడు బెంగాల్ రికార్డు పోలింగ్లో దేశ సరికొత్త చరిత్ర లిఖించింది. ఎండలు మండుతున్న, రాజకీయ సమీకరణాలు ఉత్కంఠ రేపుతున్న అవేవి ఓటరు సంకల్పాన్ని అడ్డుకోలేకపోయాయి. గురువారం జరిగిన ఎన్నికల పర్వంలో తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు ఒకే విడతలోను, పశ్చిమ బెంగాల్లోని 152 నియోజకవర్గాలకు మొదటి విడతలోను పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలను సైతం విస్మయానికి గురిచేస్తుంది. గత 7 దశాబ్దాల్లో ఎన్నడూ చూడని రీతిలో ఓటర్ మహాశయుడు పోలింగ్ కేంద్రాలకు అయితే పోటెత్తారు. ఒక రకంగా చెప్పాలంటే బెంగాల్లో దీదీకి, మమతా బెనర్జీకి ముచ్చెమటలు పడుతున్నాయి. ఏం జరగబోతుందని మరి చాలా ఆమె నైరాశ్యంలోకి వెళ్ళినట్లుగా కూడా కొంతమంది చెప్తూ ఉండడం విశేషం. ఇక తమిళనాడులో రికార్డు. దక్షిణ భారత రాజకీయాలకు గుండెకాయ వంటి తమిళనాడులో 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా, అదే సమయంలో అత్యంత ఉధృతంగా సాగింది. రాష్ట్రంలోని మొత్తంగా 5.73 కోట్ల మంది ఓటర్లు, సుమారుగా 4.8 కోట్ల మంది తమ హక్కులను వినియోగించుకోవడంతో 84.41% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 75,032 పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిక్కిరిసిపోయే. పట్టణ ప్రాంతంలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందన్న అపవాదును ఈసారి చెన్నై, కోయంబత్తూరు వంటి ప్రధాన నగరాలు తుడిచిపెట్టేశాయి. ఇక బెంగాల్ గడ్డపై అసాధారణ ఓటింగ్ కూడా జరిగింది. అటు పశ్చిమ బెంగాల్లో పరిస్థితి మరింత సంచలనంగా మారింది. అక్కడ తమిళనాడులో 84.4 ఉంటే ఇక్కడ ఏకంగా 91.46%. అంటే ఇది మామూలు విషయం కాదు.
మరి అక్కడ 294 స్థానాలకు గాను మొదటి విడతలో 152 స్థానాలకు జరిగిన పోలింగ్లో ఏకంగా 91.46% ఓటింగ్ నమోదై అఖండ చరిత్ర సృష్టించబడింది. దాదాపుగా 6.82 కోట్ల మంది ఓటర్లు, 6.24 కోట్ల మందికి పైగా బారులు తీరడం అంటే అది సామాన్య విషయం కాదు. ఉత్తర బెంగాల్లోని కూచ్ బెహార్ నుంచి మొదలుకొని జంగల్ మహాల్ ప్రాంతాల వరకు ప్రతి ఓటరు తమ హక్కును చాటుకున్నారు. ఒక రాష్ట్రంలో 90% పైగా పోలింగ్ నమోదు కావడం స్వతంత్ర భారత ఎన్నికల చరిత్రలో అత్యున్నత మరి స్థాయి రికార్డుగా కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. మహిళలు, యువత పోటెత్తిన ఈ రికార్డు. సేలంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎడప్పాడి పళనిస్వామి. అలాగే కొలత్తూరులో కుటుంబంతో ఓటు హక్కును ముఖ్యమంత్రి స్టాలిన్ వినియోగించుకున్నారు. అలాగే కర్నూలు జిల్లాలో ఉత్తుపట్టిలో ఓటు వేశారు అన్నామలై. మరి ఈ విధంగా డిఎంకేకు కలిసి వచ్చిన విజయ్ ఫ్యాక్టర్ ట్రెండ్స్ ఇవే. ఈ భారీ పోలింగ్ శాతాన్ని రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. సాధారణంగా భారీ ఓటింగ్ నమోదైతే అది అధికార వ్యతిరేక పవనాలకు సంకేతమని ఒక వాదన ఉన్నప్పటికీ, మరోవైపు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలి రావడం కూడా ఇందుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. బెంగాల్లోని రాజకీయ ఉత్కంఠ, తమిళనాడుని పుట్టుకొచ్చిన కొత్త సమీకరణాలు ఓటర్లను ఇళ్ల నుంచి బయటకు వచ్చేలా చేశాయి. పారిశ్రామిక సంబంధాల నుంచి వ్యవసాయ విధానాల వరకు ప్రతి అంశం ఈ ఎన్నికల్లో చర్చనీయాంశమైంది. తమిళనాడులో విజయ్ ఫ్యాక్టర్ కారణంగా భారీగా పోలింగ్ నమోదు కాగా తమిళనాడు పాలిటిక్స్లో విజయ్ సరికొత్త హిస్టరీ లిఖించడం ఖాయమైంది. డిఎంకే కూటమికి విజయ్ ఫ్యాక్టర్ కలిసొచ్చింది. పోలింగ్ దాకా బెంగాల్లో టీఎంసీ బీజేపీ మధ్యలో హోరాహోరీ ఉండగా పోలింగ్ డే రోజు బీజేపీ వెనకపడ్డట్టు కనిపించింది. సెకండ్ ఫేజ్లో బెంగాల్ విజేతను నిర్ణయించనుంది. ఏదేమైనప్పటికీ కూడా తమిళనాడు విజయ్ ఫ్యాక్టర్ అయితే మరి చాలా స్పష్టంగా కనబడుతుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అనేక అంచనాలు కూడా అందరి మధ్య ఉన్నాయి. ఏం జరగబోతుందనే ఉత్కంఠ కూడా అందరిలోనూ ఉంది. మరి చూడాలి. మరి తమిళనాడు ఓటర్ కానీ, అదేవిధంగా బెంగాల్ ఓటర్ కానీ ఏ రకంగా మరి వాళ్ళకి ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నీలాంగరైలో క్యూ లైన్లో నిలబడి ఓటేసిన నటుడు విజయ్ తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ఆశగా పుట్టుకొచ్చిన తమిళ వెట్రికచనం పార్టీ అధ్యక్షుడు ప్రముఖ నటుడు విజయ్ ఓటు వేయడం నేటి ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చెన్నైలోని నీలాంగరై ప్రాంతంలో ఉన్న పోలింగ్ కేంద్రానికి ఆయన చేరుకున్నప్పుడు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. గత ఎన్నికల సమయంలో సైకిల్పై వచ్చి సంచలనం సృష్టించిన విజయ్ ఈసారి కూడా సామాన్యుల క్యూ లైన్లో వేచి ఉండి తమ ఓటు వేశారు. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ప్రవేశించిన తర్వాత ఆయన వేసిన మొదటి ఓటు కావడంతో దీనిపై భారీ ఉత్కంఠ నెలకొంది. విజయ్ రాకతో నీలాంగరై వద్ద భారీ ట్రాఫిక్ నిలిచిపోవడమే కాకుండా ఆయన అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఇక కూచ్ బెహార్ గడ్డపై ఓటేశారు రాజకీయ దిగ్గజాలు. పశ్చిమ బెంగాల్ మొదటి దశలో అత్యంత ఉత్కంఠ రేపిన కూచ్ బెహార్ జిల్లాలో ప్రముఖ నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి మరియు బీజేపీ కీలక నేత నిశిత్ ప్రామాణికన్ కూచ్ బెహార్లోని తమ స్వగ్రామంలో ఓటు వేయగా, తృణమూల్ కాంగ్రెస్ మంత్రి ఉదయన్ గుహాద్యన్ హాటా నియోజకవర్గంలో తన హక్కును చాటుకున్నారు. ఇద్దరు హేమాహేమల మధ్య సాగుతున్న రాజకీయ పోరాటం నేడు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా స్పష్టంగా కనిపించింది. కూచ్ బెహార్ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుకుమార్ రాయ్ కూడా తన ఓటు వేశారు. బెంగాల్ రాజకీయాల్లో కూచ్ బెహార్ ప్రాంతం ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే అంశంగా ఉండడంతో ఇక్కడ భారీ ఓటింగ్ అయితే నమోదయ్యింది. ఓవరాల్గా ఏం జరగబోతుందో అనేది సర్వత్రా ఆసక్తి నెలకొల్పింది. ఇక ట్రంప్ కూడా ఏం మాట్లాడారో, భారత్ గొప్ప దేశం, నర్రక్క కోపం వివాదం తర్వాత భారత్పై ట్రంప్ ప్రశంసలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను గొప్ప దేశమని అభివర్ణిస్తూ తనకు అక్కడున్న చాలా మంచి స్నేహితులు మోడీ ఉన్నారని ప్రశంసించారు. అయితే భారత్ను నరక కోపం హెల్ హోల్ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పోడ్కాస్ట్ను రీపోస్ట్ చేసిన తర్వాత ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఇటీవల అమెరికన్ రేడియో హోస్ట్ మైకెల్ సేవేస్ తన పాడ్కాస్ట్లో భారత చైనాను నరకకోపాలుగా అభివర్ణించారు. అమెరికాలో జన్మస్థలం ఆధారంగా పౌరసత్వం, బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండడాన్ని ఆసరాగా చేసుకుని ఆయా దేశాల మహిళలు 9వ నెల గర్భంతో అమెరికాకు వచ్చే పిల్లలను కంటున్నారని, తద్వారా సులువుగా పౌరసత్వం పొందుతున్నారని ఆయన ఆరోపించారు. భారతీయులను ల్యాప్టాప్లలో ఉన్న గ్యాంగ్స్టర్లుగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ పాడ్కాస్ట్ వీడియోను ట్రాన్స్క్రిప్ట్ను ట్రంప్ తన సోషల్ మీడియాలో రీపోస్ట్ చేయడంతో పెద్ద దుమారం రేగింది. ఈ వివాద నేపథ్యంలో ట్రంప్ భారత్పై తమ వైఖరిని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. భారత్ ఒక గొప్ప దేశం, ఆ దేశ నాయకత్వంలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు అని ట్రంప్ అన్నట్లు న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్ తెలియజేశారు. మరి ట్రంప్కే తెలవాలి ఈ ద్వంద్వ వైఖరి ఏంటి అనేది. ఒక రకంగా చెప్పాలంటే భారత్ అంటే భయం అయితే ఉంటుంది, వీళ్ళందరికీ కూడా కంపల్సరీ ఎటుపోయి ఎటు వస్తుందనే భయం అయితే ఉంటుంది. అది కూడా వాస్తవం, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ ప్రతి నెల కొలువుల జాతర సన్నద్ధమవుతున్న టీజీపీఎస్సీ త్వరలోనే 2500 పోస్టుల భర్తీ కూడా జరగబోతుంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక్కడి నుంచి ప్రతి నెల ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన 2500 ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అగ్రికల్చర్, ఏఈ, డిప్యూటీ ఈఓ సహా పలు రకాల ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయగా మిగతా పోస్టుల భర్తీకి ప్లాన్ జరుగుతుంది. మరి ఇదంతా కూడా నిరుద్యోగ యువతకు ఒక శుభ పరిణామంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఇక అనకాపల్లిలో సోరా విప్లవం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెం సమీపంలో ఈ భారీ సోలార్ ప్రాజెక్టు కొలువుదేరనుంది. సుమారుగా 5400 కోట్ల రూపాయల భారీ వ్యయంతో రీన్యూ సంస్థ ఈ మెగా ప్లాంట్ను నిర్మిస్తుంది. ఇందులో భాగంగా 6.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ ఇన్గోట్ మరియు వ్యాపారాల తయారీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఈ ప్రాజెక్టు అనుమతులు లభించాయి. సంస్థకు గతంలో కుదిరిన 82,000 కోట్ల పెట్టుబడి ఒప్పందాల్లో భాగంగానే ఈ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్న గమనార్హం. కేవలం 24 నెలల్లో స్వల్పకాలంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు అయితే మరి ప్రయత్నం చేస్తున్నట్టుగా మరి తెలియజేయడం అయితే జరిగింది, ప్రచురించడం జరిగింది. ఇక అదేవిధంగా అంతటా కవిత చర్చే. మరి కొత్త పార్టీ ప్రభావం ఎంత ఉంది అనేది కూడా మరి 4వ పేజీలో ఉంది. దీని గురించి కూడా చదువుదాం తర్వాత. ఇక అదేవిధంగా చూసుకుంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్. మరి ఆదిలాబాద్లోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభించింది. హాజరయ్యారు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ అని ప్రజల నుండి వినతులు స్వీకరించారని భరోసానిచ్చారు కేఎస్ఆర్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజా సేవా భవన్లో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ జడ్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కంది శ్రీనివాసరెడ్డి అయితే హామీ అయితే ఇచ్చారు. ప్రజల దరఖాస్తులను ఎంట్రీ చేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. దీని ద్వారా సమస్యల పరిష్కారానికి తీసుకురావాల్సిన చర్యలు ఎప్పటికప్పుడు ఆటో అప్డేట్ అవుతుందన్నారు. అటు కంది శ్రీనివాస్ అన్న స్వల్పంగా ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సంక్షేమంతో పాటుపడుతుండగా గొప్ప విషయమని ఈ సందర్భంగా దరఖాస్తుదారులు ప్రశంసించారు. ప్రతి వారం ఇలా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు. అంటే ప్రజల మీద ఉన్న గౌరవం, అభిమానం, ప్రేమ ఎంతుందో కేఎస్ఆర్కి దీని ద్వారా మనకైతే అర్థమవుతుంది. ఎప్పుడు కూడా అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ప్రజల కొరకు పనిచేస్తున్న ఏకైక నాయకుడిగా ఈ రోజున ఆదిలాబాద్ జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు కేఎస్ఆర్ కంది శ్రీనివాసరెడ్డి. అందరూ కూడా ఎంతో అభినందిస్తడం మనం గమనించవచ్చని ప్రచురించారు. ఇక మణుగూరులో రెడ్డిస్ కళ్యాణ మండపానికి శంకుస్థాపన. మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే పాయం తెల్లం హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రైల్వే స్టేషన్లో తొగ్గడం రోడ్డు వద్ద నిర్మించనున్న రెడ్డిస్ కళ్యాణ మండపానికి శంకుస్థాపన జరిగింది. గురువారం అత్యంత ఘనంగా ఇది ప్రారంభించడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే బడంగంపేటలో 200 కోట్ల నిధులు గోల్మాల్ అయిందని సీఎం రేవంత్కు సబిత లేఖ రాశారు. 10 మంది అధికారులు సస్పెన్షన్. కేవలం మంచుకొండన మాత్రమే అసలు సూత్రధారులను తేల్చాలి. చెరువుల కబ్జా, అక్రమ లేఅవుట్లు, ఫైళ్ల మాయం ప్రత్యేక విచారణ జరపాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. బడంగంపేట మున్సిపల్ కార్పొరేషన్లో సుమారుగా 200 కోట్ల రూపాయల మేర ప్రజాధనం పక్కదారి పట్టిందని, ఈ భారీ అవినీతిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనాయకురాలు మరి పి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గురువారం బహిరంగ లేఖ రాశారు. కార్పొరేషన్లో జరిగిన అక్రమాలు బాధ్యులుగా చేస్తూ 10 మంది అధికారులు ప్రభుత్వంపై సస్పెండ్ చేయాలని ఆమె స్వాగతించినప్పటికీ వెలుగులోకి వచ్చిన ఈ ప్రాథమిక అంశాలు కేవలం మంచుకొండ కొన మాత్రమేనని ఆమె అభివర్ణించారు. ఇక్కడ సాగిన వ్యవస్థీకృత అవినీతిని కూకట వేళ్లతో సహా పెకలించాలని, మరింత లోతైన ప్రత్యేక విచారణ జరిపించాలని బహిరంగ లేఖ అయితే రాయటం అయితే సబితా రెడ్డి రాయటం అయితే జరిగిందని ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్య యత్నాలకు
ప్రభుత్వానిదే బాధ్యత అని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారని కూడా ప్రచురించారు. ఇక బడంగల్పేటలో 200 కోట్ల నిధులు గోల్మాలయ్యని సబితేందర్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డికి మరి లేఖ రాయటం జరిగింది. అదేవిధంగా వరంగల్లో మరి డబ్బు కోసమే హత్య కేసును ఛేదించిన మిల్స్ కాలనీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అదేవిధంగా వరంగల్లోనే పిల్లలు మొబైల్ ఫోన్కు బానిస కావద్దని, పిల్లలకు నాణ్యమైన చదువు పౌష్టికాహారాన్ని అందించాలని, ఆస్తి కన్నా జ్ఞానం మిన్న వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలియజేశారని కూడా ప్రచురించడం జరిగింది. ఇక చూడొచ్చు కవిత గారు ఈ రోజున కవిత అంటే తెలంగాణలో రాజకీయ పార్టీలో ఒక సెన్సేషన్ చేయబోతున్న వ్యక్తిగా మీ గురించి అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అంటే కవిత ప్రస్థానం ఎలా ఉండబోతుంది? పీఆర్పీ లాగా మరి చిరంజీవి గారు పెట్టిన పీఆర్పీ లాగా ఉండబోతుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి లాగా వైఎస్ఆర్సీపీ లాగా ఉండబోతుందా? ఏ రకంగా ఉండబోతుంది? బాగా నిలదొక్కుపోతుంది. ఎవరి కాళ్ళు అందరూ కూడా చర్చించుకుంటాన్ని మనందరం కూడా గమనించవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కొత్త పార్టీ ప్రభావం ఎంత, కవిత దమ్ము, ఆత్మస్థైర్యం, నాతల భారీ అంచనాలు, బీజేపీ పీఆర్పీ అంత పవర్ఫుల్లా, టీజేఎస్ వైఎస్ఆర్సీపీలా ఉంటుందా? లెక్కలు అంచనాల్లో రాజకీయ పెద్దలు. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఎక్కడ చూసినా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ గురించి చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 25న ఆమె పార్టీని అధికారికంగా ప్రకటించబడుతుండడంతో రాజకీయ వర్గాల్లో ఎంతో ఆసక్తికరమైన సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా పుట్టుకతోనే పెద్దది కాదు, కానీ కవితకు ఉన్న ఆత్మస్థైర్యం, రాజకీయ అనుభవం ఈ కొత్త పార్టీ కేవలం నామమాత్ర పార్టీగా ఉండగా ఒక కీలక శక్తిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ఏదైనా కొత్త పార్టీ వస్తుందంటే అధికారంలో ఉన్న పార్టీని టార్గెట్ చేయడం చూస్తుంటాం. కానీ కవిత మాత్రం అందరి రూటు మార్చి తన సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ మీదే కన్నేశారు. తండ్రి కేసీఆర్ నిర్మించిన సామ్రాజ్యాన్ని ఆమె ఏ విధంగా తన వైపు తిప్పుకోబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తన అస్తిత్వం కోసం తండ్రి పార్టీని దెబ్బ కొట్టక తప్పని పరిస్థితి ఆమెకు ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని బలం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమేజ్ ముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకు కూడా నిలబడలేని పరిస్థితి కనబడింది. అందుకే కవిత తన వ్యూహాన్ని మార్చారు. అధికార పార్టీకి బదులు ప్రతిపక్ష పార్టీ పైన కన్నేస్తే బలాన్ని తేలిగ్గా పెంచుకోవచ్చును అంచనా వేస్తున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్ ఇప్పుడు బాగా బలహీనపడింది. వరుస ఓటములతో ఆ పార్టీ కేడర్పై మొత్తం నిరాశలో ఉంది. నాయకత్వం కూడా కార్యకర్తలకు భరోసా ఇవ్వలేకపోతుంది. ఇదే గ్యాప్ను కవిత క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. గులాబీ కోట్లో చీలిక వచ్చినట్లే కూడా మనం భావించవచ్చని కూడా ప్రచురించడం అయితే జరిగింది. మహా స్పెషల్ స్టోరీని అయితే రాసింది. దీని మీద కవిత కొత్త ఎజెండా ఏ విధంగా ఉంది, పీఆర్పీ అంత పవర్ఫుల్, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ ప్రభావాన్ని చూపింది. కవిత పార్టీకి ప్రస్తుతానికి తెలంగాణ జాగృతి కార్యకర్తల బలం ఉంది. అయితే ఇది పీఆర్పీ స్థాయిలో ఓట్ల శాతాన్ని చేర్చగలదా లేదా అనేది ఆమె ప్రకటించే అజెండాపై ఆధారపడి ఉంటుంది. ఆమె బీసీ మరియు మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాన అస్త్రాలుగా చూపించుకున్నారు. ఇది సక్సెస్ అయితే కొన్ని నియోజకవర్గాల ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది. టీజేఎస్ వైఎస్ఆర్సీపీలా ఉంటుందా? కోదండరాం టీజేఎస్ లేదా షర్మిల వైఎస్ఆర్సీపీ లాగా పార్టీలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. సరైన ఓటు బ్యాంకును సృష్టించుకోలేకపోతే కవితకు నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ 2 జిల్లాల్లో పాత పరిచయాలు, బలమైన క్యాడర్ ఉంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఏదేమైనా కవిత గారికి ఒక స్పెషల్ ఉంది. ఆవిడ ఏదైనా చెప్పదలుచుకుంది సూటిగా సుత్తి లేకుండా చెప్పగలదు. ఎంతటి వారినైనా ఢీ కొట్టగల సామర్థ్యం ఆమెకున్న అడ్వాంటేజ్. ఈ రోజున తండ్రి మీదైనా అవసరమైతే వ్యతిరేకంగా మాట్లాడగలిగిన సత్తా ఉండడంతో అది ఏదైనా జరగవచ్చు, ప్లస్ అయినా జరగవచ్చు, మైనస్ అయినా జరగవచ్చు. కాబట్టి కవిత పెట్టే పార్టీ పైన అందరి చూపు ఉందనేది కూడా వాస్తవం అనేది మనం గ్రహించాలి. ఇక అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే జరిగింది రాజేంద్రనగర్లో. అలాగే మూతికి నల్ల మాస్కులు ధరించి కార్మికులు మౌన నిరసన చేశారు బోర్కం పహాడ్లో అని చెప్పి ప్రచురించారు. అదేవిధంగా మణుగూరులో ఆర్టీసీ కార్మికుల సమ్మె, బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది. మణుగూరులో హామీలు వెంటనే అమలు చేయాలని వారు హెచ్చరించడం అయితే జరిగింది. వాసవిమాత జయంతి అధికారికంగా ప్రకటన వాళ్ళ పట్ల హర్షం వ్యక్తం చేశారు. పెండ్యాల అని కూడా ప్రచురించారు జూలూరుపాడులో. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. చర్ల బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు, కో కన్వీనర్ అయినవోలు పవన్ కుమార్ అని చెప్పి మరి ప్రచురించారు. ఇక త్రాగునీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లని, రంగారెడ్డి జిల్లాలో వేసవిలో తాగునీరు ఎద్దరికి లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు చైర్మన్ సుదర్శన్ రెడ్డి. ఇక కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు తిప్పికొట్టారు. హైకోర్టు తీర్పు ఇచ్చింది. మరి దమ్ముపేట ప్రతిపక్షాలపై బురజాలే ప్రయత్నం మానుకోవాలని బీఆర్ఎస్ హితో పలికింది. హైకోర్టు తీర్పుపై అనుకూలంగా రావడంతో బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంది. మరి తీర్పు తమకు అనుకూలంగా వచ్చింది అంటది, కానీ అది కేవలం మరి ఎక్కడా కూడా క్లీన్ చిట్ ఇచ్చింది కాదు అని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సమాజ శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నాం బహుజన పాస్టర్స్ కమిటీ హామీ ఇచ్చింది. ఇక కేజీబీపీ పాఠశాలలో
ఓ డిఈఓ నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులకు ప్రగతి పత్రాలు పంపిణీ చేశారు బోర్గంపాడులో. మరి ఎంపీపీఎస్ పాఠశాలలో పేరెంట్స్ ఉపాధ్యాయులతో వీరు సమావేశం కావడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్లో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను ఆయన గురువారం తన క్యాంపు కార్యాలయం మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష్తో కలిసి లబ్ధిదారులకు అందించారు. సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని, మరి ఆసుపత్రిలో డబ్బు పెట్టి వైద్యం చేర్చుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్రావు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. దీన్ని మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజానేతగా తనకంటూ ఒక బలమైన శక్తిగా వెనకాల ఎంతోమంది ప్రజాప్రతినిధులతో పాటు ప్రజాబలం కలిగిన నాయకుడిగా ఈ రోజున కంది శ్రీనివాసరెడ్డి మరి ఆదిలాబాద్లో కీర్తింపబడుతున్నారు. స్వల్ప ఓట్ల తేడాతో మరి గత ఎన్నికల్లో ఆయన ఓటమి చవి చూసినప్పటికీ ఓటమంటే అది కాదు, ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోలేకపోతే అది ఓటమి అని భావించిన ఏకైక వ్యక్తి మరి కేఎస్ఆర్. అది తెలుసుకున్న వ్యక్తి కేఎస్ఆర్ కాబట్టి అనునిత్యం కూడా ప్రజల్లో ఉంటూ మరి ప్రజల్లో గుండెల్లో ఉండవాడే నిజమైన రాజు అన్నట్టుగా మరి కేఎస్ఆర్ మరి కంది శ్రీనివాసరెడ్డి నిరంతరం ప్రజల్లో ఉండి మమేకమై వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఎప్పుడు కూడా వాళ్ళకు వెన్నుదన్నుగా ఉంటాం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ విషయమే ఈరోజు మరొకసారి ప్రూవ్ అయింది. మరి మున్సిపల్ చైర్పర్సన్తో కలిపి ఇక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమం అయితే చేశారు. ఇక ఘనంగా భగీరథ మహర్షి జయంతి జరిగింది ఆదిలాబాద్లో. అదేవిధంగా మరి బెల్లంపల్లిలో దళిత రత్న అవార్డు రైతులకు సన్మానం జరిగిందని రాష్ట్ర టీపీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతారి స్వామి తెలిపారు. ఇక బెల్లంపల్లిలో జాతికుంట చెరువు సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి, పరిశీలించారు మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వతి రమేష్ బాబు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆర్టీసీ కార్మికుల విధుల్లో చేరాలని కంది శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందని, విద్యార్థులు ప్రయాణికులు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని సమ్మె విరమించాలని ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కోరారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కార్మికులు కూడా సహకారం అందించారని అన్నారు. కానీ సమ్మె కారణంగా విద్యార్థులు ప్రయాణాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రయాణికులు త్వరలో సమస్యలు పరిష్కరింపబడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు అర్థం చేసుకుని వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్మికులను మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో మీకు కావాల్సినవన్నీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది, మీకు అది సమకూరమైతే, కానీ విద్యార్థులు దయచేసి ఇబ్బంది పడవద్దు కాబట్టి మీరు మీ విధుల్లో జాయిన్ అవ్వాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునివ్వటం అయితే జరిగింది. ఇక ఈ నెల 26న జయనద మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మహాప్రజ్ఞ బుద్ధ విహార్ ప్రారంభోత్సవం ఉంటుంది. ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కోరారు. గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో నిర్వాహకులతో కలిసి పోస్టర్లు ఆవిష్కరించారు. బౌద్ధుని బోధనలు ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో గ్రామంలో ఆలయాన్ని నిర్మించుకున్నారన్నారు. థాయిలాండ్ నుండి విగ్రహాన్ని కూడా తెచ్చుకున్నారని, 26న విగ్రహ ప్రతిష్టాపనతో మహాప్రజ్ఞ బుద్ధ విహార్ ప్రారంభమవుతుందని ఆయన తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ కూడా చెప్పారు. ఇక ఆధ్యాత్మిక గడ్డపై ప్రధాని అడుగు. సన్యాసి కావాలనుకున్న చోటే దేశ ప్రధానిగా చేడూరు మఠంలో మోదీ భావోద్వేగ పర్యటన. వివేకానందుడి ధ్యాన గదిలో ఏకాంతం మానవ సేవే పరమావధిగా ఉన్నారు అని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక సినిమా న్యూస్కి వస్తే ఆ వార్తల్లో నిజం లేదని అగ్రకథానాయిక దీపికా పడుకొని ఇటీవల ప్రెగ్నెన్సీ అయిందని రణవీర్ దీపికా దంపతులు రెండో సంతానం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే గర్భం కారణంగా దీపికా పడుకొని ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల గురించి విరామం తీసుకుందని, ముఖ్యంగా అల్లు అర్జున్ గ్లోబల్ రాకా మూవీ నుంచి ఆమె తప్పుకునే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వీటిపై నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ స్పందించి షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ జరిగిందని, ఆ విషయాల్లో ఎటువంటి నిజం లేదని తెలిపింది. అదేవిధంగా మనకు తెలుసు మరి అవాస్తవాలు ఆవేదన కలిగించాయని చెప్పి సాయి పల్లవి అన్నారు. సౌత్ ఇండియా స్టార్ నటి సాయి పల్లవి తన నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. మరి ప్రేమం అనే మలయాళ చిత్రం ఈమె సిమి జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత తెలుగు తమిళ భాషల్లో నటిస్తూ అగ్రకథానాయికగా పేరు తెచ్చుకున్నారు. గత 2 ఏళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో మీరు మలయాళీ కదా తెలుగులో ఎలా మాట్లాడుతున్నారని అనే ప్రశ్నకు తాను మలయాళీ కాదు తమిళమ్మాయిని బదిలిచ్చారు. ఆ విషయాన్ని వక్రీకరించి 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారం నన్ను బాధించిందని సాయి పల్లవి చెప్పుకొచ్చారని ప్రచురించారు. ఇక తెలుగులో బంపర్ ఆఫర్ కొట్టేసిందంటే ముద్దుగుమ్మ. మరి మనకు తెలిసిన ఆవిడే తెలుగు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తుంది. మంగళూరు సోయగం కృతి శెట్టి. ఉప్పిన తర్వాత ఈ సోసరి టాలీవుడ్లో వరుస అవకాశాలు వరించిన అందులో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. దీంతో గత 2 ఏళ్లుగా తెలుగు సినిమాకు విరామం ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం
ఈ భామ టాలీవుడ్లో బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబోలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న మల్టీ స్టార్ చిత్రంలో కృతి శెట్టి ఓ నాయకిగా ఎంపికయ్యారు. ఇది నిజంగా కృతి శెట్టికి మరి ఒక విక్టరీగా మనం చెప్పుకోవచ్చు. సో విక్టరీగా చెప్పుకోవచ్చు. కృతి శెట్టి అనిల్ రావిపూడి చేతుల్లో వస్తే మాత్రం సక్సెస్ వస్తుందని మనందరం కూడా ఆశిద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి టాలీవుడ్ హీరోయిన్లు, బాలీవుడ్ హీరోయిన్లు అందరూ కూడా ఎంతో కష్టపడి మరి తమ అనుకున్న లక్ష్యాలను అయితే చేరుకుంటున్నారు. భారత సినిమా పరిశ్రమ అయితే మరి హాలీవుడ్కి కూడా ఈ రోజున పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. దీన్ని మనం గమనించాలి వాస్తవంగా. ఇక ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రకటించే ఏకైక పత్రిక మహాదిన పత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.